రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీ గొడుగు కిందకి వచ్చాయి. దానికి సంబంధించి అసలు జేఏసీ ఎందుకు ఏర్పాటు చేశారో, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు టీఎన్జీఓ ప్రెసిడెంట్ ఉన్నారు. అన్న, ఏంటి మీ సమస్యలు ఏంటి? ఉద్యోగస్తులకు సంబంధించి ప్రధాన సమస్యలు ఇప్పుడు ఏమున్నాయి? చాలా సమస్యలు ఉన్నాయి. మరి అలా 4 డిఏలు పెండింగ్ ఉన్నది, 5వ డిఏ కూడా వచ్చేది ఉంది. పెండింగ్ బిల్స్ అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కొన్ని అయితే కొట్టిర్రు. మరి 1వ తారీఖు జీతం ఇస్తున్నారు, కానీ అది హ్యాపీగానే అనిపిస్తుంది. జీతం ఇవ్వడం కూడా ఆ ప్రభుత్వానికి కృతజ్ఞత చేస్తున్నాం. అలాగే పెండింగ్ బిల్స్ కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరి వాళ్ళు మేనిఫెస్టో పెట్టిండ్రు, సిపిఎస్ను వచ్చిన క్రమంలో రద్దు చేస్తానని, అలాగే పెండింగ్ బిల్స్ కూడా ఇస్తామని చెప్పిండ్రు. గౌరవనీయులను రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం, మీరు మా ఉద్యోగ సంఘాలను పిలిచి ఆర్థికపరమైన కొన్ని ఉంటాయి కాబట్టి అన్ని సమస్యలు పిలిచి మాట్లాడితే అన్ని సమస్య పరిష్కార మార్గంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్ని సమస్యల సాధనలో ఉద్యోగులు ఒకతాటిగా ఇలా జేఎస్కే ఏర్పడ్డారు. జీతాలకు సంబంధించి మీరు ప్రస్తావించారు. 1వ తారీఖు వస్తున్నారు. 1వ తారీఖు సంబంధించి జీతాలు ఉండి హైదరాబాద్లోనే మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు అన్ని జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కొట్టిండ్రు, కొన్ని 1వ తారీఖులో కొన్ని 010 సాలరీస్ లేనిది కొట్టలేదు. మరి వాటి కూడా కొడుతున్నాం. మేము ఆల్రెడీ మేము చెప్పంగానే మా దృష్టికి తీసుకొచ్చినాయి. దాదాపు జీతాలు అయితే వస్తున్నాయి, నో ప్రాబ్లం. కొన్ని మార్కెటింగ్ అయినా, ఒకటి లైబ్రరీ అయినా కొన్ని అవుతున్నాయి. అవుట్ సోర్సింగ్ వాళ్ళు కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం, కానీ దాదాపు ఓవరాల్ అయితే మొత్తం జీతాలు అయితే వస్తున్నాయి. కానీ జీతాలతో పాటు చాలామంది వాళ్ళ జీపీఎఫ్లు అన్ని పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకంటే జీపీఎఫ్ అనేది వాళ్ళ సొంత డబ్బులను ఆ జీపీఎఫ్ ఖాతాలో జమ చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు అవసరమైనా, ఇల్లు కట్టుకోవడానికైనా, ఇంకా కొందరికైతే మెడికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా దాన్ని వాడుకుంటారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి. రేవంత్ రెడ్డికి సంబంధించి మీకు ఏమైనా గ్యాప్ ఉందా? ఎందుకు ఈ మధ్యలో అసలు కలవట్లేదు? లేకపోతే ఈ సమస్యలకు సంబంధించి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకునేంత అవసరం ఎందుకు వచ్చింది? గ్యాప్ లేదు. జేఏసీ అనేది ప్రతిసారి ఉంటుంది. సమస్యల సాధనలో అందరం కలిసి ఒక్కటి కావాలి. ఇలా అందరు టీచర్స్ ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, క్లాస్ 4th వాళ్ళు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు. డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. ఒక జేఏసీగా ఏర్పడితే అన్ని సమస్యలు మాకు తెలుస్తాయి. మనం ప్రభుత్వం చెప్పవలసిన ఈజీగా ఉంటుంది. గ్యాప్ ఏం లేదు. ఆల్రెడీ నేను 4 సార్లు కలిసినాం. వారికి కూడా 9 నెలలైంది. ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. మరి మన ఎలక్షన్ వచ్చిన క్రమంలో కొంచెం గ్యాప్ ఏర్పడ్డది. మేము కూడా చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం, కొంచెం టైం ఇవ్వండి. రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, వాళ్ళకు రైతు బంధు కూడా ఇచ్చినాం కాబట్టి కొంచెం టైం ఇవ్వండి అంటే కొత్త ప్రభుత్వం 9 నెలలు వచ్చినా మేము కూడా వేచి చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా వాళ్ళకు ఎట్లా తెలుసో మాకు కూడా అంత తెలుసు కాబట్టి చూస్తున్నాం. అయిపోయింది, రైతులకు వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మా ఉద్యోగులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, జేఏసీ తీర్మానాలు ఏమున్నాయి? అసలు జేఏసీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంది? తెలంగాణ యావత్ ఉద్యోగుల జేఏసీ అనేది నైజాం కాలం నుంచి ఉన్నది. ఈరోజు కొత్తగా వచ్చేది కాదు. గత ప్రభుత్వంలో గత దశాబ్దం పాటు దాని స్తబ్దతగా విడదీసి పరిపాలించారు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఈరోజు స్టీరింగ్ కమిటీగా ఫామ్ అయ్యాం. స్టీరింగ్ కమిటీ అనేది ఉద్యోగుల సమస్యల పైన, ఉద్యోగుల సమస్యలు గత 10 సంవత్సరాల నుంచి వందలాదిగా ఉన్నాయి, 1-2 కాదు. చెప్పాలంటే రేపు మార్నింగ్ దాకా సరిపోతుంది. ముఖ్యమైన సమస్యలు ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలు. ఆర్థిక సమస్యలు కొంత టైం అడిగారు, మేము కూడా కొంత వెసులుబాటు ఆగాము. కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. రైతు భరోసా అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది. ఇక చిన్నగా మాకు డిఏలు గతంలో 1-2 ఉంటేనే గొడవ చేసేటోళ్ళం. ఇప్పుడు 4 అయినా ఇంకోటి 5 రాబోతుంది. దాన్ని కూడా మేము ఇమీడియట్గా 5 ఇవ్వని అడగట్లేదు, ఓ 3 ఇవ్వండి, అనౌన్స్ చేయమని అడుగుతున్నాం. మేము స్నేహపూర్వకంగానే ప్రభుత్వంతో అడగకుండా మీడియా ద్వారానో ఏదో ఒక ద్వారా, ముఖ్యమంత్రి గారు పలు రకాలుగా బిజీ ఉంటారు. మా సమస్యల ముందు వారి దృష్టికి వెళ్ళాలి కదా. గౌరవ మంత్రివర్యుల ద్వారా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా, సిఎస్ గారి ద్వారా పోవాలి. దాంట్లో భాగమే ప్రయత్నమే ఇది. కానీ బయట ప్రచారం కొంత మీడియా, అంటే గవర్నమెంట్లో ప్రతిపక్షం ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, కొన్ని రాజకీయ నాయకులు ఉన్నారు, మీడియాలో కూడా కొంత సొంత మీడియా సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి ఇందాక మీరు అన్న గ్యాప్ క్రియేట్ చేశారు తప్ప మాకు ప్రభుత్వంలో ఎటువంటి గ్యాప్ లేదు. ఇది కామన్. మా సమస్యలు చాలా ఉన్నాయి. మా చైర్మన్ గారు చెప్పినట్టు డిఏలే కాదు, ఎప్పుడు 5% బిచ్చగాళ్ళకి వేసినట్టు బిచ్చం 5% కాకుండా పిఆర్సీ ఏమని అడుగుతున్నాం. లేదు ఐఆర్ పెంచమంటున్నాం, ఐఆర్ కాదు ఇమీడియట్గా, ఇప్పుడు ఆల్రెడీ 2 years అయిపోయింది కాబట్టి పిఆర్సీ ఇవ్వండి. హెల్త్ కార్డ్స్ 2005లో ఇచ్చిన జీవో, హెల్త్ కార్డ్స్ ఏమని అడుగుతున్నాం. పెండింగ్ బిల్స్ ఈ గవర్నమెంట్ కాదు, పాత గవర్నమెంట్ నుంచే ఒక టోకెన్ సిస్టమ్ అనేది, ఒక బోగస్ ఫాల్స్ సిస్టమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఎంప్లాయీస్ని ప్రజల్లో చులకన భావం చేయడం కోసం. అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని చేసినట్టుగా ఎంప్లాయీస్కి ఇంత ఇస్తారనేది ఒక టోకెన్ సిస్టమ్ ఒకటి. డిఏలు కూడా 5 సార్లు అనౌన్స్ చేయడం, ఒక డిఏకి 5 సార్లు 6 సార్లు ఇంత ఇస్తున్నామని గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది
నాయకులైతేనేమి, సంఘబాధ్యులైతేనేమి, ప్రభుత్వం అయితేనేమి ఉద్యోగ సంఘాలని అస్తిత్వం లేకుండా చేశారు. ఇప్పుడు మాకు మేముగా పునర్నిర్మాణం చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ప్రయత్నమే ఇది. ఇప్పుడు 317 ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఉంది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం కోరుతున్నారు? 317 జీవోకు సంబంధించి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సబ్ కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని మరి అన్ని జిల్లాలలో తమ స్థానికతను కోల్పోయినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా వేరువేరు జిల్లాల్లో ఉన్నటువంటి భార్యాభర్తల్ని ఒకే జిల్లాకు కేటాయించే విధంగా ఆ రిపోర్ట్ త్వరగా తెప్పించుకొని మరి అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసైనా సరే ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే ఇప్పటికి గురుకుల టీచర్లు కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. వాళ్ళు ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మారుస్తున్నారు. ఆల్రెడీ కోర్టులో ఈ కేసు ఉండగా కూడా, స్టే ఆర్డర్ ఉండగా కూడా కమిషన్ ఏకపక్షంగా వివరిస్తుంది. దానికి సంబంధించి మీ కామెంట్ ఏంటి? అయితే 317 ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులు వాళ్ళ గురుకుల టీచర్లోనే 2-3 సంఘాలు ఉన్నాయి. మోడల్ స్కూల్ కావచ్చు, ఆ గురుకుల టీచర్స్ కావచ్చు. మరి అందరూ ఇంప్లిమెంట్ చేయడం అనేది తప్పనిసరి అయింది. కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టుకు వెళ్ళిన వారిని మాత్రమే మినహాయించి మిగతా వారికి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే 317 అనేది ఒక ఉద్యోగుల విభజనే కాదు, భవిష్యత్తులో నియామకాలపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎంప్లాయీస్కి అండ్ తర్వాత టీచర్స్కి అప్పుడే మరి గత ప్రభుత్వం చేసింది. అయితే సొసైటీలలో మాత్రం అది ఆలస్యమైంది. అది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలన్నా, బదిలీలు ఇవ్వాలన్నా ఆ 317 ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు బదిలీలు చేస్తున్నారు. ఆ తర్వాత కొత్త నియామకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 317 సంబంధించి రిలేటెడ్గా ఉంటాయి. అంటే 317 మాకు అవసరం లేదు, మాకు సంబంధించింది కాదు, కావాలనే కొన్ని సంఘాలు డబ్బులు తీసుకొని వాళ్ళకు నచ్చిన చోట కూడా పోస్టింగ్లు ఇస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రధానంగా. అయితే ఇక్కడ 317 అనేది రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఏవైతే పోస్టులు లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ ఉన్నాయో వాటిని మాత్రం తప్పనిసరిగా చేయాల్సింది ఉంది. అయితే నియామకాలు అనేది ఇప్పుడు గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లలో నియామకాలు చేస్తుంది కాబట్టి ఆ 317 స్పిరిట్ను తీసుకొని ఫస్ట్ ఉద్యోగులను విభజన చేసి, ఎందుకనంటే ఇప్పుడు జోన్లు కొత్తగా ఏర్పడ్డాయి కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా కొనసాగితే ఖాళీల సంఖ్య జోన్ల వారీగా సమతుల్యంగా ఉండదు. కాబట్టి మరి వాళ్ళ ఆ సమతుల్యం కోసమే 317ను ముందుగా మరి దాని స్పిరిట్ను ఇంప్లిమెంట్ చేసే విధంగా, ఎందుకంటే ఖచ్చితంగా 317 ఇంప్లిమెంట్ చేయమని లేదు, సొసైటీ ఉపాధ్యాయులకు ఆ స్పిరిట్ని ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇప్పుడు ఎందుకంటే వేకెన్సీలను సమతుల్యం చేయడం కోసం మాత్రమే, భవిష్యత్తులో ఉద్యోగాలు ఒక జోన్కి ఎక్కువ తక్కువ కాకుండా ఉండడం కోసం మాత్రమే ఈ 317 అనేది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తున్నది. టీచర్స్ కామన్గా మాకు ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ సమస్య ఉంది. ఏకీకృత సర్వీస్ రూల్స్ లేకుండా ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా మండల విద్యా వ్యవస్థ లేదు. గత ప్రభుత్వం 2 పేజీల లోపలనే సర్వీస్ రూల్ తీసుకొస్తాము, సమస్యలన్నీ తీరుస్తామన్నది. అట్లా 10 సంవత్సరాలు దాటినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే ప్రధాన డిమాండ్గా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యవేదిక ప్రకారంగా ఇవాళ సిపిఎస్ను ప్రధాన ఎజెండాగా తీసుకుంటే ఉపాధ్యాయ ఐక్యవేదిక దీనిలో ప్రధాన ఎజెండాగా 3వ పాయింట్గా ఇవాళ సర్వీస్ రూల్స్, ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు పాఠశాల విద్యా పర్యవేక్షణ లేదు. ఒక మండల విద్యాధికారి 6-7 మండలాలకు మండల విద్యాధికారిగా పనిచేస్తున్నాడు. పాఠశాల పర్యవేక్షణ ప్రాథమిక పాఠశాల విద్యా బోధన కుంటుపడితే అది ప్రాథమిక పాఠశాల అనేటువంటిది అది 10th పోతుంది, ఇంటర్మీడియట్ పోతుంది, డిగ్రీ దాకపోతుంది. అంటే విద్యా వ్యవస్థనే కుప్పగొల్లే పరిస్థితి ఉంది. కనుక అది మనకున్నటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మనకున్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను తీసుకొని దాన్ని మాడిఫికేషన్ చేసుకుంటూ ఇవాళ అందరినీ ఏకీకృతం తీసుకురావాలి. ఇంతకుముందు జేసీ చైర్మన్ కానీ కో చైర్మన్ కానీ అదే చెప్పడం జరిగింది. అందరూ ఉపాధ్యాయులు ఒకటే అన్నప్పుడు అందరూ ఉపాధ్యాయులకు సమానంగా అవకాశాలు ఇవ్వడం ద్వారా ఇవాళ మండల విద్యాధికారులకు అందరికీ కామన్గా ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఇవాళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను డిఓలకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఇవాళ గతంలో కోల్పోయినటువంటి జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లు కోల్పోయినాం. ఇవాళ డైట్ కళాశాలలు అన్నీ కూడాను ప్రమోషన్స్ లేక, రిక్రూట్మెంట్ లేక మొత్తం కుప్పగొల్పోతున్నాయి. ఒక టీచర్ను తయారు చేయాల్సినటువంటి డైట్ కళాశాలలో బోధకులు లేరు. అక్కడ తయారయ్యే టీచర్ ఎట్లా తయారవుతాడని ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఇవాళ చర్చలకు అనుకూలంగా ఉంది, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇవాళ ముఖ్యమంత్రి సలహాదారు ఎప్పుడు పడితే అప్పుడు మనకు కలుస్తున్నాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి దాకా ఆ సమస్యలు తీసుకుపోగలుగుతున్నారు. కనుక ఇప్పుడు ఆ రోజు వేదికలు ఉన్నా కూడా ప్రభుత్వంలో మీరు ఇంత ముఖ్యమంత్రి దాకా పోయే పరిస్థితి లేకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పోయే పరిస్థితి లేదు. ఈ రోజు డైరెక్ట్గా పోతున్నాం. ఇవాళ వేం నరేందర్ రెడ్డి గారిని సలహాదారుని పెట్టుకుంటే మేము ఇప్పటికి 10 సార్లు ఆయన్ని కలిసాం, ఒక 4 సార్లు ముఖ్యమంత్రిని కలగలిగాం. అంటే వేదికలు ఉన్నా ఆ రోజు పనిచేయని పరిస్థితి. ఇవాళ వేదిక ఖచ్చితంగా మేము ఒక రీసెంట్ ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వానికి ఇప్పటికీ గతంలో మేము పోతే ముక్కలుగా పోయేవాళ్ళం.
మొన్న మేము ముఖ్యమంత్రి గారికి అభినందన తెలుపుదామని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే వేమ నరేంద్ర రెడ్డి గారు అక్కడ అందరూ కూర్చోబెట్టి మీరు 3 జేఏసీలుగా వచ్చారు, 3 జేఏసీలుగా కాదు, మీరు ఒక్క జేఏసీగా ఒకే ఒక అంశాన్ని తీసుకొని ఒక ఎజెండా తీసుకొని రమ్మన్నాడు. అంటే విభజించి పాలించి కాదు, మీరు అందరూ కూడా ఏకీకృతమే రావాలనేటువంటి నేనన్న ఈ గతంలో ఈ ఆధునిక ప్రభుత్వాల్లో కలిసి ఉండాలి అనేటువంటి ఒక దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వంగా ఈ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఇప్పుడు చూడగలిగినాం. అందుకే అదే రోజు వెంటనే పోయి మేము మీటింగ్ పెట్టుకొని ఉపాధ్యాయ జేఏసీలన్నీ కలిసి ఒకే ఒక ఎజెండా రాసుకొని టాప్ ప్రయారిటీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ ఎజెండాని ఇవ్వడం జరిగింది. 2వ తారీఖు నాడు అభినందన సభలో కూడా అంశాలను చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగస్తులకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి కేవలం పిలుపు మేరకే ఉద్యోగ సంఘాలన్నీ కలిపి ఒక జేఏసీ కిందకి వచ్చేసాం. ఇప్పుడు రేవంత్ మీద మాకు నమ్మకం ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి అన్ని హామీలు నెరవేరుస్తారన్న నమ్మకం మాకుంది. గతంలో ఇటువంటి సిచ్యువేషన్ లేదు, కనీసం పోయే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడైతే డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి కలిసే సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.